జీడీపీ అంటే సింపుల్ గా 4 ముక్కలు. ఇండియా జీడీపీ పెరిగిందనో తగ్గిందనో చాలాసార్లు వింటాం. అంత పెరిగింది ఇంత తగ్గింది అని వినడమే కానీ జీడీపీ అంటే ఏమిటో, అసలు దాన్ని ఎలా లెక్క పెడతారో చాలా మందికి అవగాహన ఉండదు. దాన్ని సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తెలుగులో స్థూల దేశీయోత్పత్తి. సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అమ్ముడైన మొత్తం అంతిమ వస్తువుల విలువని జీడీపీగా చెప్తారు. ఇక్కడ అంతిమ వస్తువు అంటే మనం వాడుకోవడానికి వీలుగా ఉండేది. ఉదాహరణకు ఒక బైక్ ని తీసుకుంటే టైర్, ఇంజన్, సీట్ వంటివి ఒక్కో దాన్ని వేరుగా వాడుకోలేం. అన్నింటినీ కలిపి బైక్ రూపంలో వాడుతుంటాం. ఇక్కడ బైక్ అనేది అంతిమ వస్తువు అవుతుంది. దాని ధరను జీడీపీలో చేర్చుతారు. అలాగే ఇతర దేశాల్లో ఉత్పత్తి జరిగి ఇండియాలో అమ్మే వస్తువులు కూడా జీడీపీ పరిధిలోకి రావు. జీడీపీలో వృద్ధి ఉంది అంటే దేశం అభివృద్ధి పదంలో ఉన్నట్లు లెక్క. ఇక దేశ జీడీపీ పడిపోవడం అంటే మన దేశంలో తయారైన వస్తువులు స్థానికంగా ఎక్కువగా అమ్ముడవడం లేదని అర్థం. అలా జరిగితే ప్రమాదం. అమ్మకాలు లేకపోతే కంపెనీలు ఉత్పత్తులను తగ్గిస్తాయి. ఫలితంగా కొత్త ఉద్యోగాలు పుట్టకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించే పరిస్థితి వస్తుంది. దీన్ని గాడిలో పెట్టాలంటే ప్రభుత్వం ఆర్థిక పథకాలను ప్రకటించాల్సి ఉంటుంది. మొత్తం 4 అంశాలను కూడితే ఒక దేశ జీడీపీ విలువ స్పష్టంగా తెలుస్తుంది. అవేంటంటే దేశంలోని ప్రజల వస్తువుల కోసం పెట్టే ఖర్చు, ప్రభుత్వం చేసే వ్యయం, ప్రభుత్వం పెట్టే పెట్టుబడి, నికర ఎగుమతులు. జీడీపీ గణాంకాలను మొత్తం 8 రంగాల నుంచి సేకరిస్తారు. అవేంటంటే వ్యవసాయ రంగం, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్ పంపిణీ, గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్ నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, సామాజిక ప్రజాసేవలు. భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రతి ఏడాది 4 సార్లు జీడీపీని లెక్కిస్తుంది. అలాగే వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సిఎస్ఓ విడుదల చేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు సాయపడడానికి అవసరమైన విధానాలను రూపొందించడానికి ప్రభుత్వం జీడీపీ గణాంకాలను ఉపయోగించుకుంటుంది. భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించడానికి ఒక కొలమానంగా కూడా ఇవి అవసరమవుతాయి.